హలో అండి, అందరికీ నమస్కారం. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చిన రోజు. శనివారం ఈ యొక్క పిండి దీపం ఎంతో మార్పు కలిగిస్తుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి, పిండి దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. శనివారం వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన రోజని మనందరికీ తెలుసు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అందరూ ఆరాధిస్తూ ఉంటారు. శనివారం యొక్క పిండి దీపం ఎంతో మార్పును తీసుకొస్తుంది. ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. ఈరోజు పిండి దీపాన్ని వెలిగిస్తే ధనవంతులు అవ్వవచ్చు. శనివారం పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. శనివారం నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. జాతక దోషాలు తొలగిపోవాలంటే శనివారం నాడు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవటానికి శనివారం నాడు శుభ్రం చేసుకోవచ్చు. దేవుని పటాలను కూడా శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత పూజ గది ముందు ముగ్గు వేసి పూజ గదిలో వెంకటేశ్వర స్వామిని అందంగా పూలతో అలంకరించాలి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అవి కూడా మాల కట్టి స్వామికి సమర్పించండి. హిందూ పురాణాల ప్రకారం పిండి దీపాన్ని ఎంతో శక్తి ఉంది. పిండి దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి, పిండి దీపాన్ని అసలు ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కొంచెం బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు నెయ్యి, నీళ్లు వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. దీంతో ఒక ప్రమిదని తయారు చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని పిండి దీపం అని అంటారు. దీనికి ఎంతో శక్తి ఉంది. పిండి దీపాన్ని కుంకుమతో బొట్లు పెట్టాలి. అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి వెలిగించాలి. ఆ తర్వాత 7 వత్తులు విడిగా వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి దీపం వెలిగించాలి. ఇలా దీపారాధన చేసిన వెంటనే ముక్కోటి దేవతలు ప్రత్యక్షం అవుతారని పురాణాలు చెబుతున్నాయి. అందుకని మనసులో కోరికను కోరుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి నామాలు చదువుకొని ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. ఆ తర్వాత బెల్లం ముక్క కానీ ఏవైనా పండ్లు కానీ సమర్పించవచ్చు. ఇలా చేయటం వల్ల సమస్యల నుండి గట్టెక్కవచ్చు. ఇక అప్పుల బాధలు తీరాలంటే ఎలా చేయాలి, ఏ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అప్పుల బాధలు తీరాలంటే వెంకటేశ్వర స్వామికి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అప్పుల బాధల నుండి బయటపడటానికి 21 యాలకులు దండగా గుచ్చి ఆ మాల వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అప్పుల బాధల నుండి త్వరగా బయటపడవచ్చు. డబ్బు కొరత కూడా ఉండదు. ఇక ముక్కోటి దేవతల ఆశీర్వాదం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. శనివారం రోజున కాకికి అన్నం పెట్టాలి. కాకికి దేవతలకి దగ్గరి సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కాకికి అన్నం పెట్టండి. బాగా కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా తొందరగా తీరిపోతాయి. ఇక చాలామంది సొంత ఇంటి కల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి కోసం ఒక చిన్న పరిహారం. సొంత ఇంటి కల నెరవేరాలంటే సొంత ఇంటి కల నెరవేరడానికి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం చూద్దాం. సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే నెయ్యి దీపాన్ని రావి చెట్టు దగ్గర వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే ఇంటి ఆదాయం పెరుగుతుంది. అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది.
చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే శనివారం నాడు పొరపాటును కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బయట పడేయకండి. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశిస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున 5 యాలకులు తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయటం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవిందనామాలను చదువుకోండి. గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. శనివారం రోజున నూనె కొనకూడదు. శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారు. జీవితాంతం పేదరికంతో బాధపడతారు. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివలింగానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. విన్నారు కదా శనివారం పిండి దీపానికి ఉన్న విశిష్టత, అలానే శనివారం చేయవలసిన పరిహారాలు. ఈ ఇన్ఫర్మేషన్ ఇక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.